వెల్కమ్ టు సుమన్ టీవీ. వనజ గారు ఏంటో చాలా సీరియస్గా ఇటుపోయి చూసేస్తున్నారు. ఏంటండి, ఏం స్పెషల్ చేసేస్తున్నారు? పాలు కనిపిస్తుంది. ఈద్ స్పెషల్. ఏం చేస్తున్నారు వనజ గారు? షేర్ కుర్మా. ప్రేక్షకులందరి కోసం షేర్ కుర్మా చేసి చూపించేస్తున్నాము. నేను చేసే స్టైల్లో చూపిస్తాను. ఓకే. చాలా టేస్టీ అండ్ డెలిషియస్ అండ్ హెల్దీ. ఈ మూడు, ఎందుకంటే అందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అట్లాంటివి కాబట్టి చాలా సూపర్ గా ఉంటది. సూపర్. సో మా పాలు ఆల్రెడీ మరుగుతున్నాయి. అవునవును. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎంత థిక్గా పాలు ఉంటే అంత బాగుంటది అన్నమాట. కొంచెం చిక్కటి పాలు. ఇలా మరుగుతున్నప్పుడు మీగడ తీసి అందులో వేస్తానే ఉండండి మీరు. ఓకే. కాస్త చిక్కగా మరగబెట్టుకుంటే ఓకే సరిపోతుంది. అయితే ఈ లోపల మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే. ఫస్ట్ అయితే ఈ షేర్ కుర్మాకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇందులో చాలా వెళ్తాయి. డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇవి కాజు, ఇవన్నీ యాక్చువల్గా మనం ఒక 6 hours నానబెట్టుకొని తర్వాత వాటిని ఉంచి చాలా ఈ డిష్లోకి నానబెట్టుకున్న డ్రై నట్సే బాగుంటాయి అన్నమాట. సో ఇది జీడిపప్పు, ఇది చిరోంజి అంటారు కదా, ఇది అక్కర్లేదు, ఇది నానబెట్టక్కర్లేదు, ఇది డైరెక్ట్ గా వేయచ్చు. ఇది ఏంటంటే ఇది బాదం నానబెట్టి సన్నగా కట్ చేసుకున్నాను, పీల్ చేసేసి పక్కలు తీసేసి. ఇది పిస్తా. ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ షేర్ కుర్మాలో ఏంటి చెప్పండి? నెయ్యి. ఐ థింక్ సో. యాక్చువల్గా షేర్ కుర్మా అంటే ఇది యాక్చువల్గా పర్షియన్ డిష్, మనది కాదు. షేర్ అంటే పాలు, కుర్మా అంటే డేట్స్ అన్నమాట. సో ఈ రెండింటితో కలిపి చేసేది షేర్ కుర్మా. సూపర్. మిగతా అన్ని మన ఎడిషన్స్ అందులో. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఇట్లా స్టవ్ ఆన్ చేసి మంచి చక్కగా ఇందులో నెయ్యి వేసుకుందాం కొంచెం. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా. నేను నెయ్యి, నూనె ఇవన్నీ కాస్త ఎక్కువ అంటే ఇట్లాంటి స్పెషల్ డిషెస్ చేసినప్పుడు మాత్రం అవసరం మనకి. ఇక్కడ పొదుపు చేయకూడదు. లేదు. సో ఇందులో ఇవన్నీ వేసేద్దాం. నానబెట్టుకొని ఉన్న కాజు, ఓకే, ఈ డ్రై ఫ్రూట్స్, పిస్తా, అది కలుపుతానే ఉండండి పాలు. ఓకే అండి. అందులో కాస్త ఇలాచీ పౌడర్ వేసేస్తారా? వేసేద్దామా? కొంచెం ఫ్లేవర్ వచ్చేస్తుంది. మొత్తం వేసేనా? వేసేయండి. ఇది బాదాం, ఆల్మండ్స్, ఇవి డేట్స్. ఇవి యాక్చువల్గా డ్రై డేట్స్ అండి, ఎండు ఖర్జూరాలే. నానబెడితే బాగుంటుంది అనమాట దాని ఫ్లేవర్. ఇది చిరోంజి, ఇవి వేసేసి ఇవి బాగా ఫ్రై చేసేద్దాం చక్కగా. అయితే ఈ మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటారు కదా. అవును. ఈవినింగ్ ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఖర్జూరంతో బ్రేక్ చేస్తారు, తెలుసు కదా మీకు. అందుకని ఖర్జూరంకి అంత ఇంపార్టెన్స్ అనమాట. నార్మల్ గా డైట్ చేసేటప్పుడు కూడా ఖర్జూరం తినమంటారు కదండి. అవును, బెస్ట్ యాక్చువల్ గా. ఎందుకంటే కడుపులో అసిడిటీ అవి రాకుండా హెల్ప్ చేస్తుంది. వనజ గారు. ఓకే. ఇవన్నీ కాస్త ఎక్కువగా అక్కర్లేదు, మరి మాడిపోతే బాగుండదు. సో ఇది ఇలాగా షిఫ్ట్ చేసేసుకుందాం మనం. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇందులోనే మనము మెయిన్ ఇంగ్రీడియంట్ షీర్ కుర్మా కావాల్సిన అసలైన సేమియా ఏదైతే ఉందో అది సన్న సేమియా. అది చేద్దాం. ఓకే. సో ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ నెయ్యిలోనే మనం యాక్చువల్ ఇంగ్రీడియంట్ ఈ సేమియా, ఈ సన్న సేమియా ఉంటుంది కదా, దీన్ని కాస్త బ్రేక్ చేసుకొని వేసుకుందాం మనం. పాలు స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? పాలు ఆపేసేయండి. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కువ వేస్తే మరీ చిక్కగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో ఇది ఎంత తక్కువ వేస్తే, ఇందులో చాలా డ్రై ఫ్రూట్స్ ఉండాలి, తక్కువ సేమియా ఉండాలి. అట్లా జస్ట్ తొందరగా ఫ్రై అయిపోతుంది. అది రోస్ట్ చేసుకోవడం అంతే. మనం పాలు మన ఇష్టం, మనం ఎంత ఇంకా అంతకు మనం 1 లీటర్ తీసుకున్నాం కదా, 1 లీటర్కి ఒక 50 to 100 grams ఆఫ్ ఈ సేమియా సరిపోతుంది. కొంచెం కాస్త ఇంత అంతే. మిగతా అంతా డ్రై ఫ్రూట్స్ కదా. అవునవును. చాలా, లేకపోతే ఏమవుతుందంటే ఒక ముద్దలాగా గట్టిగా అయిపోతుంది, బాగుండదు. ఈ పాలు మరుగుతున్నాయి కదా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేశాను.
చెప్పారా? ఓకే, ఇది కాస్త ఫ్రై అవ్వగానే అందులో వేసేద్దాం మనం. ఓకే, సో ఇది చూడండి కొంచెం డ్రై రోస్ట్ అయింది కదా, దీన్ని ఈ సేమియాని ఇప్పుడు అందులో వేసేద్దాం. ఓకే, ఇది ఇందులో వేసేద్దాం చక్కగా. ఓకే, లాస్ట్లో ఈ ఆయిల్, ఈ నెయ్యి కూడా వేసేద్దాం అందులో. ఇది ఇలా ఇవ్వండి. ఇది తొందరగా కుక్ అయిపోద్దండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది కుక్ అవుతున్నప్పుడే మనం ఇందులో వేయాల్సింది, ఇలా ఆల్రెడీ ఇలా చేసేసాం కదా, షుగరు కాస్త షుగర్ వేసుకోండి. అంటే మీ టేస్ట్కి సరిపడా కొంచెం షుగర్ వేసుకోండి. మీరు ఎంత వేసుకుంటారో అంటే మనకు ఆల్రెడీ లెక్క తెలిసే ఉంటుంది కదా షుగర్ది. నేను 1 లీటర్ పాలకి ఓన్లీ ఒక 50 grams, ఎందుకంటే ఇందులో మనం ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేస్తాం, అది ఇంకొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా. సో ఒక 50 to 80 grams షుగర్ సరిపోతుంది ఇందులో. ఇది మరుగుతున్నప్పుడు ఇందులో వేయాల్సింది కుంకుమ పువ్వు, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఓకే, సో ఇది వేసేద్దాము. ఇది అవుతుంది కదా, అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా తక్కువ సేమియా వేయాలి. ఎక్కువ సేమియా వేస్తే గట్టిగా అయిపోతుంది. సో షీర్ కుర్మా టేస్టే రాదు. షీర్ కుర్మా ఎంత పాలు ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అది. ఓకే, అండ్ ఇందులో మనం ఇప్పుడు కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేద్దాం, ఒక 50 to 100 grams. ఇది ఇంకా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అనమాట, ఒక థిక్ క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. సో అందుకే మనం షుగర్ కూడా మానేయచ్చు యాక్చువల్ గా. ఇది వేసుకున్న వాళ్ళు షుగర్ మానేయచ్చు. నేను ఫెస్టివల్ కాబట్టి షుగర్ వేయాలి కాబట్టి వేసాను అందులో. ఓకే, 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 ఇది కాస్త అవ్వనివ్వండి. కొంచెం వేస్తారా? ఇంకా ఎక్కువసేపు మరిగించక్కర్లేదు. అంతేనండి, చాలా కొంచెం అయితే చాలు. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ఈజీ అండి. అసలు మనం చేయడం ఓన్లీ ఏంటంటే మనం ఆ డ్రై ఫ్రూట్స్ నట్స్ అవి కట్ చేసుకోవడం ఒకటే. నైట్ నానబెట్టుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్రై చేసుకున్న నెయ్యి ఉంది కదా, అది వేసేద్దాం ఇందులో. వేస్ట్ చేయకుండా చక్కగా. వేస్ట్ చేయొద్దంటే నేను ఫస్ట్ ఉంటాను. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఏమైనా కొంచెం అరోమా అలాంటిది ఏమైనా ఉందా? బాగా వస్తుంది స్మెల్. ఓకే, సో ఇది మనం స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈజీ అసలు యాక్చువల్గా అన్ని రెడీగా ఉంటే మనకి 8 to 10 minutes లో అయిపోతుంది. అవును. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చక్కగా ఒక మంచి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంది, గ్లాస్ బౌల్లోకి. అది చూసారా, పాలే ఎక్కువ ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మనం నానబెట్టి ఫ్రై చేసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేద్దాం. వెరీ రిచ్ అండ్ హెల్దీ అండ్ ఇందులో అన్నీ ఉన్నాయి యాక్చువల్గా, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఎవ్రీథింగ్. అంతే కదా. నెయ్యి ఇది ఒక కప్పు తింటే ఇంకా ఆకలేదు, చాలు. రెడీ అయిపోయిందండి. వావ్, మన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. ఓకే, సో రెడీ అయితే అయిపోయింది షీర్ కుర్మా. టేస్ట్ చేసి మీరు చెప్పాలి ఎలా. కొంచెం వేడి తగ్గాక టేస్ట్ చేస్తానండి. బట్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది, మంచి కలర్ఫుల్ గా డ్రై ఫ్రూట్స్ అన్ని కనిపిస్తాయి. ఇంకా దీని మీద ఇంకా కావాలంటే మనం కొంచెం సాఫ్రాన్ గార్నిషింగ్ చేసుకోవచ్చు, కొంచెం యాలకులు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో నెయ్యి, షుగర్ మీ ఇష్టం, మీరు ఎంత వేసుకోగలిగితే అంతే. ఓకే, అంటే షుగర్ సమానంగా ఉండాలి. బాగా ఎక్కువ తీపేస్తే ఇది డామినేట్ చేసేస్తుంది. ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ రావాలంటే షుగర్ మోడరేట్ గా వేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈద్ ముబారక్. మీకు కూడా ఈద్ ముబారక్, అందరికీ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ వంశీ గారు. బాయ్.